అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 20వ తేదీ అనగా శనివారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి సంప్రదించి చూడండి. వివరాల్లోకి వెళ్తే గనక రేపటి రోజున ఒక బంధం కావచ్చు, ఒక అనుబంధం కావచ్చు, ఒక వ్యక్తితో మీకున్నటువంటి ఒక బంధం అయితే మీకు తెలియవలసిన అయితే పరిస్థితి అయితే రాబోతుంది. ఆ బంధం ఎందుకు మీకు దూరం అవుతుంది? మీరు కోరుకున్నది కాదండి. మీరు సిద్ధంగా ఉండండి. మీ పరిస్థితులన్నీ అలా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? మరి ఈ పరిస్థితి పూర్తిగా కూడా ఎవరితో విడిపోవాల్సి వస్తుంది? ఇది ఎందుకు నెగిటివ్గా జరుగుతుంది? మరి పాజిటివ్ కోణంలో ఏముంది అనే విషయాలు మొత్తం అయితే వీడియోలో పూర్తిగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఏ బంధం నుంచి మీరు దూరం అవుతున్నారనే విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ రాశి వారికి బయటకు బలంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎక్కువ ఎవరిని నమ్ముతూ ఉండరు. ఒకసారి నమ్మితే మాత్రం హద్దులు దాటరు. అలానే ఎవరితో అయినా కానీ మీరు చాలా సరదాగా అభిమానంగా ఉంటూ చెప్పాలని చెప్పకూడదు అనుకోకుండా ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం వల్ల మీకు ఒక సమస్య అయితే రాబోతుంది. కనుక మీరు ఇతరుల నుండి గౌరవం మొదలుపెట్టారంటే కనుక వీరికి ఆగే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిత్వం కాదు. ఎంతైనా కూడా వీరు స్నేహం కోసం కానీ, అభిమానం కోసం కానీ ఎంత దూరాన్నైనా తెగించి ముందుకైతే అడుగులు వేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నవారని అయితే చెప్పుకోవచ్చు. మరి తమ విలువలను ఇతరుల చేతిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ వారి యొక్క ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, తమను తాము ఎక్కువగా ఇతరులకు అప్పజెప్పు చేస్తూ ఉంటారు. పరిస్థితి కూడా ఉంటుంది. ఇదే మీకు చాలా ముఖ్యమైన బలహీనత కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు అతి కొద్ది రోజులు సామాన్యులు ఎవరినై నమ్మకపోయినా కూడా ఒకసారి నమ్మారంటే మాత్రం ఇక వారితోనే అభిమానంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మీరు ఎవరితో అయినా తప్పు చేస్తారని తెలిసినా విడిచిపెట్టలేరు. మరి రేపటి రోజున అది మీ కళ్ళ ముందు నిలబడి ప్రశ్నిస్తుంది. ఎందుకంటే దానికి ముఖ్యమైన కారణాలు గ్రహస్థితులు అత్యంత కారణంగా అయితే కనబడుతూ ఉన్నాయి. రేపటి రోజున అయితే శని మరియు బుధుడు యొక్క రాశి వారికి దూరమైనటువంటి ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపబోతున్నాడు. అంటే శని అంటే మరి వ్యవహారం, విరహం, అలాగే వేరుపాటు, ఈ తీరమైనటువంటి నిర్ణయాలు కూడా మీ బాధ్యతలతో కూడినటువంటి కాస్త నిర్ణయాలైతే ఎక్కువగా అయితే మీకు అవకాశాలు తీసుకోబోతున్నాడు. మరి బుధుడు అంటే మాటలు, నిజాలు బయటపడే విషయాలు ఈ రెండు కలిసినప్పుడు దాచినటువంటి అసంతృప్తి పూర్తిగా కూడా బయటపడబోతుంది. అంటే మీరు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు, లేదా మీరు ఎంతో నమ్మకంగా ఉంటూ మీతో ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి స్నేహం కావచ్చు, మీరు బంధం కూడా కావచ్చు, మీ కుటుంబ బంధం కావచ్చు, ఉద్యోగ సంబంధం కావచ్చు, ఏ బంధమైనా సరే గ్రహస్థితుల పట్ల అత్యంత ప్రభావితం అయితే కాబోతుంది అనేది మాత్రం సత్యం. రేపటి రోజున ఈ రాశి వారికి నిజంగా ఈ యొక్క బంధం దూరం అయితే కాక తప్పదని అయితే తెలుసుకోవాలి. ఇది వాస్తవం. ఎందుకంటే మీపై ఏర్పడిన గ్రహస్థితి మీరు చేస్తున్నటువంటి ఒక పని కాదు, వారు చేసినటువంటి పని అయితే మీరు అనుకోవాలి. గ్రహస్థితిలో ఆ రకంగా అయితే నిజాలు బయటపడేలా చేయడమే వాటి యొక్క ప్రత్యేకత అయితే రేపటి రోజున ఉండబోతుంది. ముఖ్యంగా ఎవరితో విడిపోవాల్సి వస్తున్న పరిస్థితి వస్తుందో రేపటి రోజున మీరు బాగా ఎక్కువగా నమ్మకం ఉంచినటువంటి వ్యక్తులు, అంటే మీరు కొన్ని విషయాల్లో నేను పాల్గొనలేకపోయినా తాను పాల్గొంటే చాలు అని నమ్మినటువంటి నమ్మకమైన వ్యక్తి కొన్ని విషయాల్లో ధనపరమైన లేదా ధనలాభం ఉండడం అయితే కావచ్చు, ప్రతిరోజు మీ యొక్క దినచర్యలో ఒకసారైనా కానీ వారితో మీరు మాట్లాడే సందర్భం ఉన్నటువంటి వ్యక్తి, మీకు నమ్మిన బంటుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అయితే మీకు రేపటి రోజున వెన్నుపోటు పొడిచే అవకాశం అయితే లేకపోలేదు. అంతే కదండి, మీ శ్రమకు విలువనివ్వని వ్యక్తి అయితే మీరు దృష్టిలో పట్టడం కోసం వారిని మెప్పించడం అయితే కాదండి, వారికి తెలియాలనే ఉద్దేశంతో కావచ్చు, మీరు ఎప్పుడూ కూడా మీ యొక్క శ్రమను వారి ముందు ఎప్పుడూ కూడా కష్టపడి ప్రవర్తిస్తున్నప్పుడు వారు మీ విలువను గుర్తించే వ్యక్తి మీ జీవితంలో నుంచి దూరమయ్యే అవకాశం ఉంది. మరి రెండవది, మీ భావాలను పట్టించుకోని వ్యక్తి, అంటే మీ యొక్క మనసును అర్థం చేసుకోలేని, మీరు ఏది చెప్పినా నెగిటివ్గా ఫీల్ అయ్యే ఒక వ్యక్తి మీకు దూరమయ్యే అవకాశం అయితే చాలానే కనబడుతూ ఉంది.
మీ భావాలను పట్టించుకోవని వ్యక్తి, మీ యొక్క మనసును అర్థం చేసుకోలేని వ్యక్తి, మీరు ఏది చెప్పినా కూడా దానికి కాస్త నెగిటివ్‌గా ఫీల్ అయ్యే ఒక వ్యక్తి అయితే మీకు దూరమయ్యే అవకాశాలు కూడా చాలానే కనపడుతూ ఉన్నాయి. ఇక రెండో, మూడో, నాలుగో విషయాలు ఏమిటంటే గనక మీపై ఆధారపడుతూ మీకే నష్టాన్ని తెస్తున్న ఒక వ్యక్తి అయితే ఏదైనా ధన ప్రభావం కావచ్చు, ఏదైనా సలహా పరంగా కావచ్చు, మరి మీ దగ్గర సలహా తీసుకుంటూ మీతోనే మంచిగా ఉంటూ మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తిగా అయితే మీకు విషయాలు బయటపడడం ఆ వ్యక్తి ద్వారా మీకు దూరమయ్యే అవకాశం కూడా ఉంది. లేదా బలహీనత ఉపయోగించుకునే వ్యక్తి కూడా కావచ్చు. మరి ముఖ్యంగా ఇది ప్రేమ బంధం కానీ, స్నేహ బంధం కానీ, లేదా కుటుంబంలోనే ప్రేమగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వుతున్నట్టు వ్యక్తులు కూడా కావచ్చు. ఎవరైనా సరే ముఖ్యమైన విషయం ఏంటంటే గనక ఈ యొక్క వ్యక్తి మీ జీవితంలో ఉన్న భారంగా అయితే మారాడు. అది మీరైతే గమనించి తీరాలి. అదే మరి మీరు రేపటి రోజున ఎందుకు ఖచ్చితంగా నెగిటివ్‌గానే జరుగుతుంది అంటే ఇది ఒక రోజులో వచ్చినటువంటి సమస్య కాదని చెప్పుకోవాలి. దానికి కారణాలు మీరు చాలా రకంగా అయితే మరీ సహించటము, మీ యొక్క అవసరాలు పక్కన పెట్టడము, మీరు తారుమారు చేసి ఆశ పెట్టడము, ఇవన్నీ మీ యొక్క విలువనైతే తక్కువ చేసుకునేలాగా అనుమతించటం. మరి కాలం ఇప్పుడు మీకు చెప్తూ ఉంటుంది ఏంటంటే ఒకటే, అది ఒక మాట కావచ్చు, ఒక గొడవ కావచ్చు, ఒక నిజం కావచ్చు, బయటపడటం కావచ్చు, అది మీకు బాధ కలిగిస్తుంది. అది విడిపోవడానికి కారణమవుతుంది. అయితే మరి విడిపోతే వెంటనే ఎదురయ్యే సమస్యలు, భావాలు, ఈ బాధలు అన్నీ ఏంటంటే గనక విడిపోయిన తర్వాత ఒంటరితనం, బాధ, పశ్చాత్తాపం, ఇవన్నీ కూడా ఇంతకీ తప్పు ఎవరు, నాదేనా అన్న ప్రశ్న మీ యొక్క మనసులో బలంగా బయటకైతే రాబోతుంది. ఈ భావాలైతే మాత్రం మీరు తప్పకుండా ఒక విషయం అయితే గుర్తుంచుకోవాలి. ఈ నొప్పి తాత్కాలికంగా, ఈ యొక్క బంధం మాత్రమే శాశ్వతమైనటువంటి నష్టం అని అయితే మీరు గమనించాలి. రేపటి రోజున అనేటువంటి కొన్ని పరిస్థితులు మీకు ఇబ్బంది కలగకుండా అయితే కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున కోపంతో అస్సలు మాట్లాడవద్దు. అలాగే అవమానించే మాటలు కూడా అస్సలు మాట్లాడొద్దు. హేళన చేసే మాటలు అసలు మాట్లాడొద్దు. తిరిగి అతుక్కునే ప్రయత్నం కూడా చేయవద్దు. విడిపోయిన బంధాన్ని అలానే వదిలేయండి. ఈ యొక్క రాశి వారి రేపటి రోజున మనం గౌరవాన్ని, మౌనాన్ని కాపాడుతూ ఉంటుంది కనుక గమనించి తీరాలి. రేపటి రోజున జీవితంలో ఒక బాధాకరమైన విడిపోవటం అనేది అయితే గమనిస్తూ ఉంటారు. ఇదైతే నిజం, ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఈ యొక్క విలువను గుర్తించిన మీ బంధం మీకు అవసరం లేదు. మిమ్మల్ని గుర్తించిపోయిన వారు మీ నుండి విడిపోవడమే నెగిటివ్‌గా కనబడుతుంది. కానీ భవిష్యత్తుకు రక్షణగా బలంగా ఉంటుంది. మీ గౌరవాన్ని అసలు వదలకండి. మీరు రేపటి రోజున ఖచ్చితంగా లక్ష్మీ ఆరాధన చేసుకొని అన్ని రకాల శుభప్రదం అయితే కలుగుతుంది. ఆర్థిక పరంగా చాలా కలిసి వస్తుంది. అమ్మవారి ఆరాధన మీకు లక్ష్మీ కటాక్షం, అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఎంత చక్కగా అయితే మీకు వీలైతే అంత చక్కగా మీరు అమ్మవారి పూజ చేసుకోవడం చాలా మంచిది. మీకు చాలా రెట్టింపు ఫలితాలు అయితే రాబోతున్నాయి. దాన ధర్మాలు కూడా రెట్టింపు ఫలితాలను ఖచ్చితంగా ఇస్తాయి. రేపటి రోజున ఖచ్చితంగా ఎక్కడైనా సరే మీరు గుడిలో ఎవరికైనా మీరు అభిషేకాలు, అలాగే దాన ధర్మాలు చేసుకోవడం చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. అలాగే శని భగవాన్ యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు ఉన్న మనశ్శాంతి అయితే దూరమైన మనశ్శాంతి మళ్ళీ మీకు రాబోతుంది. అలాగే నవగ్రహ ప్రదక్షిణలు చేసి తీరాలి. తప్పకుండా మీరు శివాలయంలో ఆరాధన చేస్తూ శని భగవానికి మీరు అభిషేకం చేయించుకుంటూ ఉండడం వల్ల మీకు దూరమైన మనశ్శాంతి మీకు మళ్ళీ తిరిగి పొందగలరు. అలాగే మానసిక ఒత్తిడి, కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. తప్పకుండా రేపటి రోజున అయితే మీరు శుభప్రదంగా అయితే ఉండాలి. రేపటి రోజున మీరు తప్పకుండా ఇవన్నీ అయితే దేవతారాధనలు అన్నీ చేసి తీరాలి. పరిహారాలు, పరిష్కారాలు చేసి తీరాలి. మీకు దూరమైన బంధాన్ని మీరు ఆలోచించి సరైన మార్గంలో అయితే నడుచుకుంటూ ఉండాలి. మీకు ఎవరు మంచివాళ్ళు, ఎవరితో స్నేహం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుందో ఒకసారి గమనించుకొని అటువంటి వారితోనే మీరు బంధాన్ని కొనసాగించడం ఎంతైనా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. చూసాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది. తప్పకుండా అయితే మీరు ఆ పరిహారాలన్నీ పాటించి తీరండి. ఆ దైవతారాధనలు, అభిషేకాలన్నీ అయితే చేసి తీరండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.